సెన్సేషనల్ ఎప్పుడు వార్తల్లో ఉండే వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టున్నాడు. వాళ్ళ ఆవిడ సహాయం తీసుకున్నాడు. ఇప్పుడు ఈసారి ఈ మధ్యకాలంలో 2-3 సార్లు తీసుకున్నాడు లేండి. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడల్లా వాళ్ళ ఆవిడ సహాయం తీసుకుంటూ ఉంటాడు అనుకుంటా. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఆవిడ సహాయం తీసుకుని ఈయన వెనకుండి వాళ్ళ ఆవిడని ముందు పెట్టి ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు. మేము ఏదో ఆత్మహత్య చేసుకుంటాం, ఇదే ఆఖరి వీడియో అని ఏదో వీడియో పెట్టాడు. సరే, ఇద్దరు పెట్టారు వీడియో, దంపతులు ఇద్దరు పెట్టారు, ఇద్దరు మాట్లాడారు, దంపతులు ఇద్దరు పెట్టారు. ఇందులో వీళ్ళు చెప్తున్న ఓవరాల్గా విషయం ఏంటంటే, ఒకటి TV5లో జర్నలిస్ట్గా ఉన్న మూర్తి గారు వీళ్ళని వేధిస్తున్నాడు, వీళ్ళ మీద వేణుస్వామి మీద వీడియోలు చేస్తూ టీవీలో చర్చలు పెడుతూ, వీడియోలో ఆయన ఏం చేయలేండి, టీవీలో చర్చలు పెడతాడు. ఆ టీవీలో చర్చలు పెడుతూ ఈయన్ని వేధిస్తున్నాడు అనేది ఒకటి. రెండోది, జర్నలిస్ట్ మూర్తి గారు వీళ్ళని ఒక 5 కోట్లు డిమాండ్ చేశాడు అనేది రెండో ఆరోపణ. ప్రముఖంగా ఇప్పుడు వీళ్ళు వీడియో, ఈ లేటెస్ట్ వీడియో మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, మూర్తి గారు 5 కోట్లు డిమాండ్ చేశాడు అని చెప్పి ఒక ఆడియో ఒకటి దాంట్లో పాటు యాడ్ చేశారు వీళ్ళ వీడియోలో. అందులో ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అమర్ అనే ఒక జర్నలిస్టు, ఇంకొక ఆవిడ ఎవరో మరి. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ జర్నలిస్ట్ మూర్తి గారు డిమాండ్ చేయమన్నాడని, ఆయన తరఫున ఈ అమర్ అనే ఆయన ఈవిడితో మాట్లాడితే ఈవిడ వెళ్ళి ఈ వేణుస్వామి వాళ్ళతో మాట్లాడతామని, ఏదో మొత్తానికి ఆ కాన్వర్జేషన్ అంతా చాలా సిన్సియర్గా దాంట్లో ఉంది. కాన్వర్జేషన్ అంతా కూడా ఏదో రొటీన్గా మనం జనరల్గా ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఉంది. దాంట్లో జర్నలిస్ట్ ప్రేమ పేరు చెప్పారు. రాంబాబు అని TV5 ఒక జర్నలిస్టు, అంటే సినీ జర్నలిస్టు, అతని పేరు చెప్పారు. ఆ రాంబాబు అనే ఆయన అయితే అసలు రోజు నాకు మెసేజ్లు పెడుతున్నాడని వేణుస్వామి భార్య శ్రీవాణినో ఏదో ఉంది ఆవిడ పేరు, వాణి మొత్తానికి, ఆవిడ దాంట్లో మాట్లాడుతోంది. సో ఇవన్నీ ఉంటే వీళ్ళు చేయవలసిన పని ఏంటి? పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టాలి. కేసు పెట్టకుండా మేము ఆత్మహత్య చేసుకుంటాం, ఒకవేళ మేము కాసేపు ఏమో ఆత్మహత్య చేసుకుంటామని, ఇదే ఆఖరి వీడియో అని, ఒకవేళ మేము ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులని, అంటే ఆత్మహత్య చేసుకుందామనా చేసుకోవద్దనా, అసలు ఈ వీడియో పెట్టి ఎమోషనల్గా ఇచ్చేద్దామనా, అసలు ఏంటి? మొత్తానికైతే ఆ వీడియోలో కొంత క్లారిటీ తగ్గింది. రేపు పొద్దున మా ప్రాణాలు పోతే మాకు ఎవడు బాధ్యత వహిస్తాడు? ఎవరు బాధ్యత వహిస్తారు? మీరే బాధ్యత వహిస్తారు. మీ ప్రాణాలు మీరు తీసుకుంటున్నారు కాబట్టి దానికి మీరే బాధ్యత వహిస్తారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా వేధిస్తుంటే ఇమీడియట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి కదా. పోలీసుల దగ్గరికి వెళ్ళకుండా వీడియోలు పెట్టడం ఏంటి? వీడియోలు పెడితే ఏం జరుగుతుంది అంటే, పోలీసులు మీ దగ్గరికి రావాలా? మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఎవరా? అయ్యయ్యో వేణుస్వామి గారికి ఏదో జరిగిపోయింది అని చెప్పి పోలీసులు పరిగెట్టుకొచ్చి, సార్ ఏం జరిగింది సార్, మీరు దయచేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సార్ అని వాళ్ళు అడుగుతారా? జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది వాణి అన్న ఆవిడ, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఈవిడికి? చట్ట ప్రకారం ఏం చేయాలనేది ఇప్పుడు తెలీదా? పోనీ ఆయన అంటే పాపం జ్యోతిష్కుడు, ఆయనకి జ్యోతిష్యం తప్ప పాపం ఏమీ తెలియదు అనుకుందాం. ఈవిడ నేను చాలా సీనియర్ జర్నలిస్ట్ని చెప్పుకుంది ఇంకో వీడియోలో, వేరే వీడియోలో. సీనియర్ జర్నలిస్ట్కి ఇట్లాంటి ఎవరన్నా బెదిరింపులు కానీ, ఇలాంటి కాల్స్ వచ్చినా, లేదంటే ఎవరన్నా డబ్బులు డిమాండ్ చేసినా ఏం చేయాలో తెలీదా? సీనియర్ జర్నలిస్ట్ వాణికి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేయాలని ఆ మాత్రం తెలీదా? వీడియోలు పెట్టి ఏం చేద్దామని. ఒకవేళ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు ఏ చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోతే అప్పుడు వీడియో పెట్టాలి, మాకేం న్యాయం జరగట్లేదని. ఇప్పుడు వీడియో పెట్టారు, ఏమైంది? మూర్తి గారు లైవ్లోనే చెప్పాడు, ఆయన నా అకౌంట్లు ఇవి, నా అకౌంట్లని మీరు చెక్ చేసుకోండి, అలాగే మీ అకౌంట్లు కూడా పోలీసులకు ఇవ్వండి అన్నాడు. ఇస్తున్నారా మీరు? మీ అకౌంట్స్ అన్నీ కూడా పోలీసు వారికి ఇస్తున్నారా? ఎక్కడెక్కడ ఏ అకౌంట్లు ఉన్నాయనేది. అమర్ అనే అతను ఎవరో మీకు తెలిసినట్టే మాట్లాడుతున్నారు వాణి గారు, ఏదో పలానా ఛానల్లో చేశారని.
మరి అంత తెలిసినప్పుడు ఇంకేం అతని మీద కంప్లైంట్ ఇస్తే పోతుంది కదా. మరి అమరకి అడిగింది డైరెక్ట్గా మూర్తి గారు కాదు, అమర్ అన్నయ్య అయినా అమర్ అన్నయ్య ద్వారా ఇంకొక మహిళ, వాళ్ళిద్దరి మధ్య ముందు పెట్టాలి కదా. మరి వాళ్ళ మీద కేసు పెట్టారా? సరే, ఈ డబ్బుల మ్యాటర్ పక్కన పెడితే అసలు మీ మీద ఆరోపణలు ఏంటి? వాణి గారి మీద ఏం ఆరోపణలు లేవనుకోండి, వాణి గారి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఆ వేణుగోస్వామి గారి మీద ఏంటి అసలు? ఆయన చేసిన, ఆయనే చెప్పుకున్న తంత్రాలు, కామాఖ్య యోని పూజలు, ఏదో పెళ్ళి కాని స్త్రీల కన్యా పూజలు, వీటి గురించి కదా మొన్న మూర్తి గారు అంతసేపు డిబేట్ పెట్టింది. మరి వాణి గారు ఎంత వీడియో చేశారు, అయ్యో మేము చచ్చిపోతున్నాం ఇంకేముంది అని పెట్టారు. మరి దీని సీనియర్ జర్నలిస్ట్, పైగా సీనియర్ జర్నలిస్ట్ వాణి గారు, మగుడు వీడియోలు కనబడుతున్నాయి, నేను ఇలాంటి పూజలు చేస్తాను, మరి దాని మీద సమాధానం చెప్తే అంటే దానికి మీ అంగీకారం ఉందా? సీనియర్ జర్నలిస్ట్ వాణి గారి అంగీకారం, అలాంటి పూజలకి అంగీకారం ఉందా సీనియర్ జర్నలిస్ట్ వాణి గారివి? దాని గురించి కూడా మాట్లాడితే బాగుండేది కదా సీనియర్ జర్నలిస్ట్ వాణి గారు. ఆ మ్యాటర్ అంతా, అసలు మ్యాటర్ అంతా పక్కన పెట్టేసి ఏదో ఒక వీడియో, ఏదో ఆడియో ఒకటి పెట్టేసి వాళ్ళు ఏదో చేస్తున్నారు, దానికోసం మేము ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? సీనియర్ జర్నలిస్ట్ వాణి గారు చేయాల్సిన పనులు కాదు ఇవేవి. మీ ఆయన పూజలు చేసిన ఆయన క్లియర్గా జైల్లో ఉన్నాడు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది కాదా? ఆయనతోటి చెప్పించాలంటే ఆయనతోటి కూడా చెప్పించవచ్చు. మీరు ఇలాగే ముందుకెళ్తే ఇలాగే అందరినీ మోసాలు చేయడం మొదలెట్టి అందరినీ పిచ్చి పిచ్చిగా వాళ్ళు విడిపోతారు, వీళ్ళు విడిపోతారు, వాళ్ళ సంసారాలు కూల్చేద్దాం, వీళ్ళ సంసారాలు కూల్చేద్దాం. మీ గురించి మీ వేదన పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ ఆయన చెప్పిన జ్యోతిష్యాలు పట్టుకుని, దొంగ జ్యోతిష్యాలు పట్టుకుని బాధపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సీనియర్ జర్నలిస్ట్ వాణి, మీరు ఎందుకు మాట్లాడలేదండి? మీ ఆయన చేసిన ఆ జ్యోతిష్యాల వల్ల, చెప్పిన జ్యోతిష్యాల వల్ల సంసారాలు కూలిపోతున్నాయి. దాని గురించి మాట్లాడితే సీనియర్ జర్నలిస్ట్ వాణి ఏమ్మా మాట్లాడవా దాని గురించి? మొన్న రాజకీయాలకు సంబంధించి వీడియోలు, తెగ వీడియోలు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారు, కేసీఆర్ గెలిచేస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసారు. యూపీలో వాళ్ళందరి మీద కూడా మీరు గెలిచేస్తారని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఈయన జాతకాన్ని నమ్ముకుని అనేక మంది బెట్టింగ్లు కాసి సంవత్సరాలు కూలిపోయినాయి. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావమ్మా వాణి? సీనియర్ జర్నలిస్ట్ వాణి ఏం సమాధానం చెప్తావు వాళ్ళందరికీ? ఆ కుటుంబాలందరికీ ఏం సమాధానం చెప్తావు? మీ ఆయన మీద ఏదో ఒక ఇది రాగానే, ఆరోపణ రాగానే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటామని వీడియోలు పెట్టేస్తున్నావు. మరి వాళ్ళందరి సంవత్సరాల పరిస్థితి ఏంటి? ఆ కూలిపోయిన బతుకుల పరిస్థితి ఏంటి? రేపు కూలిపోబోయే బతుకుల పరిస్థితి ఏంటి? కోట్లు నష్టపోయారని చెప్తున్నారు అందరూ. వాటి మీద ఏంటి మీ ఆయన సమాధానం ఏంటి? వాటి గురించి ఏం మాట్లాడరే మీ వీడియోలో సీనియర్ జర్నలిస్ట్ వాణి? చెప్పండి అమ్మా. ఒక్కటి మాట మాట్లాడావా మీ ఆయన చెప్పిన ఒక్క జ్యోతిష్కం మీద? నిన్న మూర్తి గారు ఏవైతే పెట్టారో, చర్చ పెట్టారో, వాటిలో ఒక్కదాని సమాధానం చెప్పావు నువ్వు నీ వీడియోలో? సీనియర్ జర్నలిస్టు కదా, నీకు బాధ్యత ఉంది కదా. అంతకుముందు ఏదో పెట్టావు ఒక వీడియో, మా ఆయన అయినా సరే ఎవరైనా సరే ముందు నేనే వస్తా. ఇప్పుడు పెట్టు, మీ ఆయన మీద కేసులు పెట్టమ్మా. యూపీలో అతని మీద ఎందుకు, అతని దగ్గర డబ్బులు వసూలు చేశాడో, యూపీలో ఎస్పీ నాయకుడి దగ్గర నుంచి ఎందుకు వసూలు చేశాడో, లేదంటే వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి వసూలు చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయమని మీ ఆయన మీద కేసు పెట్టమ్మా నువ్వు. శోభిత వాళ్ళకి సంబంధించిన, చైతన్యకి సంబంధించి ఎందుకని మీ ఆయన అలాగా వీడియోలు పెడుతున్నాడు, దాని మీద కేసు పెట్టమ్మా మీ ఆయన మీద. ఈ యోని పూజలేంటి, కన్యాత్వ పూజలేంటి, వాటి మీద ముందుగా పెట్టి నువ్వు స్త్రీవే కదా. వెళ్ళి ముందు మీ ఆయన మీద కేసులు పెట్టి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో. సీనియర్ జర్నలిస్ట్ వాణి గారు పెట్టాలి మీరు.
ఆ తర్వాత ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎవరు ఏం చేస్తారు, ఎవరు మూర్తి గారి సంగతి ఏంటి తేల్చేద్దాం, అందరి సంగతి తేల్చేద్దాం. మూర్తి గారి కేసు పెడతానంటున్నారు, పెడతాడు, ఆయన కూడా పెడతాడు. రేపు పొద్దున్న జర్నలిస్ట్ సంఘాలు, సినీ జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా పెడతారు. రాంబాబు అన్న ఆయన మీ మీద కేసు పెడతారు. ప్రేమ ఎలాగో సీనియర్ జర్నలిస్ట్, ఆవిడ కూడా పెడుతుంది. మీరు అందరి పేర్లు తీశారు. అసలు TV5 ఓనర్ గారి పేరునే తీసేశారు. ఆడియోలో బిఆర్ నాయుడు గారి పేరు తీశారు. సో వీళ్ళందరూ ఎలా కేసులు పెడతారు? సరే, వాళ్ళ కేసులు పెడితే అప్పుడు మీ ఆ ఆడియో తతంగం అంతా ఏంటనేది తెలిసిపోతుంది. అమర ఎవరు, మాట్లాడిన ఇంకో స్త్రీ ఎవరు, అసలు వీళ్ళని ఎవరు ప్రేరేపించారు, ఆడియో రికార్డింగ్ ఎవరు చేశారు, అసలు ఆడియో రికార్డింగ్ ఎవరు చేశారు, ఫస్ట్ ఆ ఆడియో రికార్డింగ్ ఎందుకు చేసేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా వస్తాయి. మొత్తం అన్నీ వచ్చేస్తాయి. మూర్తి గారు తప్పు ఉంటే ఖచ్చితంగా మూర్తి గారిని మీద కేసు పెట్టేద్దాం. ఆయన రాళ్ళతోటే కొట్టండి అని చెప్పాడు, నా మీద తప్పు ఏదైనా ఉంటే రెడీగా ఉందాం ఆ పని చేద్దానికి. మరి నువ్వు, ఆయన చెప్పాడు, మరి నువ్వు సీనియర్ జర్నలిస్ట్ని, నేను మా ఆయన మీద నేనే కేసు పెడతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి కేసులు పెట్టి మీ ఆయన మీద, మీ ఆ కన్యాత్వ పూజలు ఏంటో, ఆ యోని పూజలు ఏంటో, వాటి మీద కేసులు పెట్టి మళ్ళీ మీరు చేసే ఈ పనులు, ఈ కన్యాత్వ పూజలు, యోని పూజలు, వీటి కోసం మీకోసం బ్రాహ్మణ సంఘాలు వచ్చేయాలి. ఎట్లా వస్తారు బ్రాహ్మణ సంఘాలు? నేను బ్రాహ్మణ్ణి మాత్రమే కాదు, వైష్ణవుణ్ణి, శ్రీ వైష్ణవుణ్ణి అని చెప్పి ఓ పక్కన చెప్తూ పబ్బుల్లో తిరగడం, క్లబ్బుల్లో తిరగడం, నేను మందు కొడతానని చెప్పడం, నేను మాంసం తింటానని చెప్పడం, మైథునం అని చెప్పడం. ఆయన చేస్తున్నాడు మైథునం అని చెప్తున్నాడు. ఆ మైథునం అనే దానికి కూడా నీ అనుమతి ఉందమ్మా? వాణి భార్యగా నీ అనుమతి ఉందా? ఆయన పంచమకారాలు లేకుండా నేను ఏ పూజ చేయనంటున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మైథునం చేస్తున్నట్ట ఏం చేస్తున్నాడు ఆయన? దానికి నీ అనుమతి ఉందా? ఆ మైథునానికి సంబంధించిన అనుమతి నీ అనుమతి ఉందమ్మా? భార్యగా నీ అనుమతి ఉందా? సీనియర్ జర్నలిస్ట్ వాణి, సో భార్యగా ఒకవేళ నీ మీద నీకు నీ అనుమతి లేకుండా ఆయన ఒకవేళ ఈ పంచమకారాలు చేస్తుంటే వాటి మీద కేసు పెట్టు. ఆయన మీద గృహిణిగా ఆయన మీద కేసు పెట్టు. ఆయన భర్తగా చేస్తున్న పని తప్పు కదా, నీకు అన్యాయం చేస్తున్నట్టు కదా ఈ మైథునాల వ్యవహారం అంతా నడుస్తూ ఉంటే. కాబట్టి వీటన్నిటి మీద ముందు క్లారిటీ ఇవ్వమ్మా వాణి. నీ మీద అందరికీ ఖచ్చితంగా సాఫ్ట్ కార్నర్ ఉంది. మీ ఆయన మీద ఎవ్వడికి సాఫ్ట్ కార్నర్ అనేది లేదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి మీ ఆయన మీద సాఫ్ట్ కార్నర్ అనేది ఉండదు. నీ మీద అందరికీ సాఫ్ట్ కార్నర్ ఉంది. మొన్న 2 వీడియోలప్పుడు కూడా నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఈ ఆత్మహత్య అనేది ఎప్పుడైతే మీరు వీడియో పెట్టారో సాఫ్ట్ కార్నర్ కాస్త పోతుంది అందరికీ. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ చేయవలసిన పని కాదు ఇది, ఒక స్త్రీ చేయవలసిన పని కాదు ఇది, ఒక భార్య చేయవలసిన పని కాదు ఇది. మీ ఆయన మైథునాలు వ్యవహారాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు దాని మీద కేసు పెట్టాలి. కేసు పెట్టి అప్పుడు వీడియో రిలీజ్ చేయాలి. మీ ఆయన యోని పూజలు లాంటివన్నీ చేస్తున్నాను, లేదా కన్యాత్వ పూజలు చేస్తున్నానని చెప్పినప్పుడు అప్పుడే సీనియర్ జర్నలిస్ట్గా నువ్వు కేసు పెట్టి ఉండాలి. అప్పుడు నువ్వు నిన్న పెట్టిన వీడియోకి వాల్యూ వచ్చి ఉండేది. లేదా అనేకమైన డబ్బు ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు మా ఆయన అయినా సరే అని చెప్పావు కదా, అంత ముందు వీడియోలో చెప్పావు కదా, మా ఆయన అయినా సరే ఈ ఆరోపణలు వచ్చినాయి, వీటి మీద తేల్చండి అని నువ్వు కేసు పెట్టి అప్పుడు ఈ వీడియోని మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం బాబోయ్ అని చెప్తే ఖచ్చితంగా బ్రాహ్మణ సంఘాల వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు వస్తారని అందరు రండి, మహిళా సంఘాలు వస్తారు రండి అన్నావు. ఎందుకు వస్తారమ్మా? మీ ఆయన చేస్తున్న ప్రతి పని శుద్ధ తప్పు. ఆ విషయం పక్కన పెట్టి ఏదో ఆడియోని తీసుకొచ్చి మేము చచ్చిపోతామంటే, చచ్చిపోవడం పరిష్కారం కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం పరిష్కారం, కేసు పెట్టడం పరిష్కారం. అక్కడ కాకపోతే అప్పుడు ఇవన్నీ కూడా నువ్వు చెప్పాలి. మహిళా సంఘాల, లేదా పురోహిత సంఘాల, బ్రాహ్మణ సంఘాల, జ్యోతిష్య సంఘాల, ఇంకో సంఘాల, మీరందరూ వచ్చేయండి. ఎందుకు వస్తారు? ఒక్కడు కూడా వేణుస్వామి మీద సింపతి చూపించే అవకాశమే లేదమ్మా. నీ మీద మాత్రం ఖచ్చితంగా అందరూ సింపతి చూపిస్తారు. బట్ వేణుస్వామి మీద ఒక్కళ్ళు కూడా సింపతి చూపించే అవకాశం లేదు. హిందూ సంఘాల వాళ్ళు కానీ, బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మీ ఆయన మీద సింపతి చూపించే అవకాశమే లేదు. తెలుసుకోమ్మా నువ్వు ఫస్ట్. ఎందుకంటే హిందుత్వాన్ని అవహేళన చేస్తున్న కామాఖ్య అమ్మవారిని కూడా బజార్కి ఇచ్చేసాడు ఈయన.
ఆవిడ మీద ఒట్టు పెట్టి, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి ఎప్పుడు వీడియోలు చేయనని చెప్పి మళ్ళీ వీడియో చేసి తప్పు చేశాడు. అంటే దైవద్రోహం చేశాడు. మీ ఆయన మీద ఏ హిందూ సంఘానికి కూడా కనీస సింపతి లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. బ్రాహ్మణ సంఘాలు చెప్పాను కదా ఇందాక, మీ ఆయన చేసిన వ్యవహారాలు, మైథునాలు, యోని పూజలు, లేదంటే పబ్బుల్లో క్లబ్బుల్లో తాగి తందనాలు అంటాలు, లేదంటే మాంసాహారం తింటూ దాంట్లో అలాంటివన్నీ వీడియో రిలీజ్ చేయడాలు, లేదా నేను తింటానని గొప్పగా చెప్పుకోవడాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఏ బ్రాహ్మణ సంఘం కూడా మీ ఆయన్ని సపోర్ట్ చేయదమ్మా. బ్రాహ్మణ సంఘం సపోర్ట్ చేయదు, హిందూ సంఘాలు సపోర్ట్ చేయవు. అందుకని నీకు ఏదన్నా జరగాలంటే పోలీసుల ద్వారానే జరగాలి. ఖచ్చితంగా పోలీసులు నీకోసం రారమ్మా. సీనియర్ జర్నలిస్ట్ పాప మర్చిపోయినట్టున్నావు, సీనియర్ జర్నలిస్ట్గా మర్చిపోయి గృహిణిగా మరి ఆ వీడియో పెట్టావా ఏంటో మరి తెలియదు. కాసేపు సీనియర్ జర్నలిస్ట్ అంటే ఒక వీడియోలోనేమో ఒక కామన్ స్త్రీలాగా మాట్లాడుతుంటావు. మరి ఏంటో నీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి పోలీసులు మీ దగ్గర రారమ్మా, మీరే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ ఆడియోకి సంబంధించిన కేసు పెట్టాలి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం మీకు ఏదైనా చేయగలిగింది ఎవరు చేయగలరు అంటే పోలీసులు మాత్రమే చేయగలరు. ఇమ్మీడియట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళండి, కేసులు పెట్టండి. మూర్తి గారి మీదే కేసు పెడతారా, ఆ ఆయన మీద కేసు పెడతారా, లేకపోతే ఆడియోలో ఉన్న ఇంకో మహిళ మీద కేసు పెడతారా, సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ మీద కేసు పెడతారా, లేకపోతే రాంబాబు గారు టీవీ5 రాంబాబు గారి మీద కేసు పెడతారా, లేదా టీవీ5 చైర్మన్ గారి మీద పెడతారా, బిఆర్ నాయుడు గారి మీద కేసు పెడతారా, ఎవరి మీద పెడతారు? ముందు అసలు వెళ్ళండి, ముందు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెళ్తే అటు ఇటు మొత్తం తేలిపోద్ది కదా. అటు మాత్రమే కాదు, ఇటు కూడా తేలిపోతుంది కదా. మొత్తం మీ ఆయన చేసిన వ్యవహారాలు, మీ పాత వ్యవహారాలు, ఎస్పీ నాయకుల్ని చేసిన వ్యవహారాలు, ఇక్కడ రకరకాలుగా రాజకీయ నాయకులను చేసిన వ్యవహారాలు, ఒకటి అన్నీ వస్తాయమ్మా. అందువల్ల మొత్తం నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా చేద్దాం అనుకున్న న్యాయం పోలీస్ స్టేషన్కి వెళ్తే అటు ఇటు కూడా జరిగిపోద్ది. నువ్వు మహిళగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ న్యాయం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అటు ఇటు కూడా జరిగిపోతుంది. ఇంకేంటి భార్యగా కూడా అంతే, భార్యగా కూడా సేమ్. నువ్వు భార్యగా ఆయన ఇచ్చే మాటలు ఏవైతే మాట్లాడో వాటన్నిటికీ కూడా నీ యాక్సెప్టెన్సీ లేకపోతే దాని మీద కూడా కేసు పెట్టు. అక్కడ కూడా దాని మీద కూడా నీకు పోలీసులు ఫుల్గా సహకరిస్తారు. పోలీసులు మీకు సహకరిస్తారు, ఇది మాత్రం ఖచ్చితంగా అందరం చెప్పే అంశం. ఒకవేళ మీకు పోలీసులు సహకరించకపోతే, ఈ కేసుని సీరియస్గా తీసుకోకపోతే, మీరు కేసు పెట్టిన తర్వాత కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకోకపోతే, అప్పుడు హిందూ సంఘాలుగా రావడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. అప్పుడు బ్రాహ్మణ సంఘాలుగా రావడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. లేకపోతే ఇంకే సంఘాలైనా మీకు ఏ సంఘాలు కావాలంటే ఆ సంఘాలన్నీ కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఫస్ట్ మీరు కేసు పెట్టండి, వాళ్ళు కూడా కేసు పెడతారు. కేసు విషయం పోలీసులు తెలియజేస్తారు. ఈ మొత్తం వ్యవహారం అంతా పోలీసులతో సంబంధం ఉన్న వ్యవహారం. మీ ఆయన చేసిన వ్యవహారాలన్నీ కూడా అవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీనే. నిన్న నువ్వు ఏదైతే ఆడియో రిలీజ్ చేసావో, ఆడియోలో మాట్లాడిన వాళ్ళది కూడా మొత్తం క్రిమినల్ యాక్టివిటీనే అదంతా. సో రెండు తేలిపోతాయి. ఆ పనిలో ఉండమ్మా వాణి. ఇవి అమ్మ తల్లి సీనియర్ జర్నలిస్ట్ వాణి, వేణుస్వామి గారి వేణు పరాంకుశం గారి భార్య వాణి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సరే, వీణ వాయించే వాణి గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే అద్భుతమైన నీకు టాలెంట్ ఉంది. ఆ వీణ వాయించే వాణిగా నేను అసలు నీ గురించి ఏం కామెంట్ చేయను. ఏమ్మా ఆ పనిలో ఉండమ్మా. ఖచ్చితంగా పోలీసులు నీకు సహకరించకపోతే నీకు సహకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారు కూడా నీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకో, మూర్తి గారు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకేంటి, ఇంకా కేసు పెట్టేయండి. అసలు అమ్మరు ఎవరో తేల్చేద్దాం, ఆ వీడియోలో ఆడియోలో మాట్లాడిన మహిళ ఎవరో తేల్చేద్దాం. ఈ సంఘాలు ఎలా సీనియర్ జర్నలిస్ట్ సంఘాలు వీళ్ళందరూ కేసు పెడతారు, మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఫస్ట్ నువ్వు వీడియోలు చేయడం మానేయమ్మా వాణి, సీనియర్ జర్నలిస్ట్ వాణి, వేణు గారి భార్య వాణి. ఈ వీడియోలు చేయడం మానేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. అప్పుడు అందరం నీ వైపు ఉండటానికి సిద్ధంగా ఉన్నాం. అదే తప్ప ఇట్లాంటి వీడియోలు చేసి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ లాగా చేద్దామంటే మాత్రం ఎవ్వరు సహకరించే అవకాశం లేదు. వేణు గారికి అయితే, వేణు పరాంకుశానికి అయితే మాత్రం ఎవ్వడు సహకరించడానికి సిద్ధంగా లేరమ్మా. నీకు మాత్రం అందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.